బీటీసీలో ఈ జోన్ దగ్గర నేను డౌన్ సైడ్ ట్రేడ్ ప్లాన్ చేస్తున్నా. ఈ జోన్ దగ్గర ఎందుకు ఇదే జోన్ దగ్గర నేను డౌన్ సైడ్ ట్రేడ్ ప్లాన్ చేస్తున్నా అంటే ఇది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్. ఒకసారి ఇక్కడ మార్కెట్ చూడండి, ఒకసారి మార్కెట్ ఈ జోన్ని టచ్ చేసింది, డౌన్ఫాల్ అయింది, మళ్ళీ మార్కెట్ ఇదే జోన్ని టచ్ చేసింది, మళ్ళీ డౌన్ఫాల్ అయింది, మళ్ళీ డౌన్ఫాల్ అయింది, మళ్ళీ డౌన్ఫాల్ అయింది, మళ్ళీ డౌన్ఫాల్ అయింది. సో ఈ జోన్ అనేది వెరీ 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 స్ట్రాంగ్ జోన్. సో ఈ జోన్ని నేను 30 మినిట్స్ టైం ఫ్రేమ్లో డ్రా చేసుకున్నాను. 30 మినిట్స్ టైం ఫ్రేమ్లో కూడా పర్ఫెక్ట్ జోన్ ఉంది ఇది. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ జోన్ దగ్గర ప్రాపర్ కన్ఫర్మేషన్ వచ్చిందా, డౌన్ సైడ్ ఎంట్రీ తీసుకుంటా. సో ఆల్రెడీ ఇక్కడ క్యాండిల్స్ కూడా చూడండి. సో ఇక్కడ గ్రీన్ క్యాండిల్తో మార్కెట్ పైకి వెళ్తున్న మార్కెట్ ఈ జోన్ దగ్గరికి వచ్చేసరికి గ్రీన్ క్యాండిల్సే వస్తున్నాయి, కానీ అవన్నీ మనకు రిజెక్షన్ క్యాండిల్స్. సో ఇక్కడ మార్కెట్ అనేది పైకి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపట్లేదు. సో అందుకనే ఇక్కడ నుంచి మార్కెట్ డౌన్ఫాల్ అయ్యే అవకాశం ఉంది. అండ్ ఇంకొక విషయం కూడా ఇక్కడ మనం చూడొచ్చు, ఇది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కదా, చాలాసార్లు మార్కెట్ దీనికి రెస్పెక్ట్ ఇచ్చింది కదా, మళ్ళీ మార్కెట్ దీనికి రెస్పెక్ట్ ఇస్తుందా, అది కూడా ఒక డౌటే. సో రెస్పెక్ట్ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, మనం గ్యారంటీ ఇవ్వలేము. మార్కెట్లో 100కి 100% ఏది ఉండదు, ఏది మార్కెట్లో 100కి 100% ఉండదు. సో మనం ఎంట్రీ తీసుకుందాము పర్ఫెక్ట్ సెటప్ వస్తే, అయితే స్టాప్ లాస్ లేదంటే టార్గెట్. సో క్యాండిల్ కూడా పర్ఫెక్ట్గా క్లోజ్ అవుతుంది. ఈ క్యాండిల్ ఇదే విధంగా క్లోజ్ అయితే నేను డౌన్ సైడ్ ఎంట్రీ తీసుకుంటాను. సో ఒకవేళ మార్కెట్ ఈ జోన్ని బ్రేక్అవుట్ చేస్తే, ప్రాపర్ బ్రేక్అవుట్ చేసిన తర్వాత మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ అవుతుంది, దాని తర్వాత మార్కెట్ అప్ సైడ్ మూమెంట్ ఇస్తుంది. సో బట్ ఇప్పుడైతే నా వ్యూ డౌన్ సైడ్ ఉంది, ప్రాపర్ కన్ఫర్మేషన్ ఇస్తే. సో చూద్దాం మార్కెట్ ప్రాపర్ కన్ఫర్మేషన్ ఇస్తుందా లేదా. ఇస్తే మాత్రం నేను ఎంట్రీ తీసుకుంటాను. సో ఈ క్యాండిల్ క్లోజ్ అయింది, కానీ కన్ఫర్మేషన్ క్యాండిల్ కాదు, బేరిష్ కన్ఫర్మేషన్ క్యాండిల్ కాదు. సో నేను బేరిష్ కన్ఫర్మేషన్ క్యాండిల్ గురించి వెయిట్ చేస్తా. బేరిష్ క్యాండిల్ వచ్చినప్పుడు మాత్రమే ఎంట్రీ తీసుకుంటా. సో చూద్దాం బేరిష్ క్యాండిల్ ఫామ్ అవుతుందా లేదా. ఫామ్ అయినప్పుడు నేను మీకు అప్డేట్ చేస్తా. ఓకే, క్యాండిల్ ఇదే విధంగా క్లోజ్ అయితే నేను ఈ ట్రేడ్లో ఎంట్రీ తీసుకుంటాను 1.5 లాట్తో. సో నా స్టాప్ లాస్ వచ్చేసి ఇక్కడ పెట్టుకున్నాను, టార్గెట్ ఇక్కడ వరకు చూస్తాను. రిస్క్ రివార్డ్ రేషియో పర్ఫెక్ట్ ఉంది. ఒకవేళ స్టాప్ లాస్ హిట్ అయితే $160 నాకు లాస్ వస్తుంది. టార్గెట్ వస్తే $648 టార్గెట్ వస్తుంది. సో పర్ఫెక్ట్ రిస్క్ రివార్డ్ రేషియో ఉంది. క్యాండిల్ పర్ఫెక్ట్గా ఇదే విధంగా క్లోజ్ అయితే నేను డౌన్ సైడ్ ఎంట్రీ అనేది తీసుకుంటాను. ఓకే, 5 మినిట్స్ క్యాండిల్ పర్ఫెక్ట్ క్యాండిల్ క్లోజ్ అవుతుంది. 5 మినిట్స్ క్యాండిల్ పర్ఫెక్ట్ క్యాండిల్ ఇది. సో బేరిష్ యాంగిల్ఫింగ్ ప్యాటర్న్ ఓకే క్లోజ్ అయింది. నేను ఎంట్రీ తీసుకుంటున్నాను, సెల్ సైడ్ ఎంట్రీ తీసుకున్నా నేను. సో ఇక్కడ ఎంట్రీ ఉంది నాది. స్టాప్ లాస్ వచ్చేసి ఈ క్యాండిల్స్ ఏవైతే ఉన్నాయో క్యాండిల్స్ పైన పెట్టుకున్నాను స్టాప్ లాస్. ఇక్కడ నా స్టాప్ లాస్, టార్గెట్ వచ్చేసి ఈ స్వింగ్ వరకు పెట్టుకున్నాను, ఇక్కడ వరకు నా టార్గెట్. సో పర్ఫెక్ట్ రిస్క్ రివార్డ్ రేషియో 1:4 రిస్క్ రివార్డ్ రేషియో ఉంది. సో పర్ఫెక్ట్ రిస్క్ రివార్డ్ రేషియో అది. ఎప్పుడైతే మార్కెట్ 1:1 ఇస్తుందో అప్పుడు నేను ప్రాపర్ మనీ మేనేజ్మెంట్ అనేది స్టార్ట్ చేస్తా. ఇక్కడ మార్కెట్ వచ్చిన తర్వాత ప్రాపర్ మనీ మేనేజ్మెంట్ అనేది స్టార్ట్ చేస్తా. సో చూద్దాం మార్కెట్ ఏ విధంగా మూమెంట్ ఇస్తుందో చూద్దాం. సో నేను ఇదే ట్రేడ్ని ఆల్రెడీ టెలిగ్రామ్లో కూడా అప్డేట్ చేశాను. సో టెలిగ్రామ్లో కూడా నేను అప్డేట్ చేసి క్లియర్గా చెప్పాను నేను. సో ఈ గ్రీన్ జోన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ జోన్ డౌన్ సైడ్ ఎంట్రీ తీసుకోవడానికి నేను చెప్పాను. సో అండ్ ఇంకోటి చూడండి, ఇక్కడ బీటీసీ మార్కెట్ స్ట్రక్చర్ అనేది బేరిష్ సైడ్ షిఫ్ట్ అయింది. సో డౌన్ సైడ్ ట్రేడ్స్ ఐడెంటిఫై చేయడానికి ఫోకస్ చేయండి. గ్రీన్ జోన్ అనేది ఇంపార్టెంట్ జోన్ ఒకవేళ మీరు డౌన్ సైడ్ ఎంట్రీ తీసుకుంటే అని చెప్పాను. సో ఎంట్రీ అయ్యే ముందు ప్రాపర్ కన్ఫర్మేషన్ తీసుకునే ఎంట్రీ కావాలని చెప్పాను. అండ్ అంతేకాదు రిస్క్ మేనేజ్మెంట్ పర్ఫెక్ట్గా వాడాలని చెప్పాను. సో ప్రతిరోజు నేను ఇంపార్టెంట్ జోన్స్ ఇస్తూనే ఉంటాను అండ్ ఇండికేట్ కూడా చేస్తాను, ఏ విధంగా ట్రేడ్ చేయాలి, ఏ విధంగా రిస్క్ మేనేజ్మెంట్ చేయాలి, ఏ విధంగా మనీ మేనేజ్మెంట్ చేయాలి. సో ఎవ్రీడే
సో అందుకనే ప్రతి ఒక్కరు టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. మీరు నేర్చుకుంటూ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఇందులో మీకు ఈజీగా ఉంటుంది. సో చూడండి, మార్కెట్ ఆల్రెడీ ఎంట్రీ తీసుకున్నాము, డౌన్ఫాల్ అవుతుంది మార్కెట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లైన్ వరకు మార్కెట్ వచ్చే వరకు వెయిట్ చేస్తా. ఈ లైన్కి మార్కెట్ వచ్చిన తర్వాత రిస్క్ మేనేజ్మెంట్ అనేది స్టార్ట్ చేస్తా. అఫీషియల్గా నా స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయింది. స్టాప్ లాస్ అనేది మార్కెట్లో హిట్ అయిపోయింది. సో నాకు ఈ ట్రేడ్లో లాస్ వచ్చేసి $172 లాస్ వచ్చింది. సో సింపుల్ గైస్, మనకు లాస్ వస్తే తక్కువ లాస్ రావాలి, ప్రాఫిట్ వస్తే ఎక్కువ ప్రాఫిట్ రావాలి. ఆ విధంగా మన రిస్క్ రివార్డ్ రేషియో మెయింటెనెన్స్ చేయాలి. సో ఒకవేళ ఇదే లాస్లో నీకు 600 లాస్ ఉండి 600 ప్రాఫిట్ ఉంటే అదే పర్ఫెక్ట్ ట్రేడ్ కాదు. 1:1 అట్లాంటి ట్రేడ్ పర్ఫెక్ట్ కాదు. సో రిస్క్ రివార్డ్ రేషియో పర్ఫెక్ట్ ఉండాలి. నువ్వు $200 రిస్క్ చేస్తే రివార్డ్ మాత్రం $600 $700 రావాలి. నువ్వు $300 రిస్క్ చేస్తే $900 ఆ విధంగా రివార్డ్ రావాలి. సో నాకు ఇక్కడ ఏం ప్రాబ్లం లేదు, జస్ట్ లాస్ అయింది నేను $172 మాత్రమే. సో ఈ రిస్క్ని ఈ లాస్ని నేను నెక్స్ట్ ట్రేడ్లో కవర్ చేయగలను నేను. సో ఈ లాస్ని నేను రికవరీ చేస్తాను నెక్స్ట్ ట్రేడ్లో. కానీ ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే, ఇప్పుడు ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అయింది కానీ స్టాప్ లాస్ తీసుకోరు. సో వెయిట్ చేస్తారు మార్కెట్ ఇంకా డౌన్ఫాల్ అవుతుందేమని. అప్పుడు మార్కెట్ ఏం చేస్తుంది అంటే, మనం అనుకున్న డైరెక్షన్లో కాకుండా ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తే అప్పుడు ఉన్న అకౌంట్ మొత్తం జీరో అయ్యే అవకాశం ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది, మనకు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ $1000 మన దగ్గర ఉంటే 1000కి 1000 జీరో అయిపోతే ఈ $1000ని రికవరీ చేయడానికి మన దగ్గర అమౌంట్ అనేది ఉండదు అప్పుడు. సో మనం రికవరీ చేయలేం. అదే మీరు $1000లో $200 మీకు మైనస్ అయితే ఈ $200ని రికవరీ చేయడానికి మన దగ్గర ఆల్రెడీ $1800 ఉంటాయి. సో మనం దాన్ని రికవరీ చేయొచ్చు. కాబట్టి ఎప్పుడైనా సరే స్టాప్ లాస్ హిట్ అయితే స్టాప్ లాస్ తీసుకొని మార్కెట్లో నుంచి వెళ్ళాలి. నెక్స్ట్ సెటప్ గురించి వెయిట్ చేయాలి. నెక్స్ట్ సెటప్ ప్రాపర్ కన్ఫర్మేషన్తో వస్తే మళ్ళీ రీఎంట్రీ అయినా తీసుకోవచ్చు, లేదంటే నెక్స్ట్ సెటప్లో అయినా ట్రేడ్ చేయొచ్చు. సో ఆ విధంగా రిస్క్ మేనేజ్మెంట్ని మెయింటైన్ చేసుకుంటూ ట్రేడ్ చేయండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. మరిన్ని ఇట్లాంటి ట్రేడింగ్ కంటెంట్ గురించి ప్రతి ఒక్కరు ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే.